ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మాయమరువు తొడగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసము అను డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనడి. మన తండ్రి అయిన దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించి తన ఆత్మ వలన దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠములను మనకు నేర్పునుగాక. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సర్వాంగ కవచం అనేటువంటిది అంతకు మునుపు చూసినటువంటి భాగాల్లో మనం చూసాం. అంటే మన శరీరం మొత్తాన్ని కప్పగలిగినటువంటిది సర్వాంగ కవచం. దానిలో ఏవేవి విషయాలు ఉన్నాయో అవన్నీ కలిపినప్పుడు చేయబడేటువంటి ఒక కవచాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కవచము, సర్వాంగ కవచము దేనికి పనికొచ్చేదంటే ఈ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుటకు పనికి రాగలిగినది. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కవచం ఈ బయట నుంచి అంధకార సంబంధమైన శక్తులు మనము ప్రభు కొరకు సరైన సాక్షులంగా నిలబడగలగటానికి, తర్వాత ఆయన పరిచర్యలోనూ, తర్వాత ఆయన కొరకు జీవించే విషయంలోనూ మనలను పడగొట్టడానికి చేసే ప్రతి ప్రయత్నంలో మనము జయశీలుల మగుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది ఈ కవచం. సో దీనిలో చెప్పబడినటువంటి మొదటగా చెప్పబడినటువంటి అంశం సత్యం అనేటువంటి దట్టి కట్టుకొనటం, తర్వాత నీతి, తర్వాత సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు, తర్వాత విశ్వాసం అనే డాలు, తర్వాత రక్షణ శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మొదటగా మనం చూసినప్పుడు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, కనుక ఈ నడుము సో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మరి పొడుగాటి వస్త్రములు పైనుంచి కింద వరకు ఒక అంగీ లాంటిది ధరించుకునేవారు. అది చాలా మరి వదులుగా ఉండేది. అది ధరించుకొని మరి నడవటం కానీ పరిగెత్తడం కానీ కొంత కష్టం. అందుచేత అది మధ్యలో నడుముకు ఒక దట్టి లాంటిది కట్టి అది మనకు అసౌకర్యంగా ఉండకుండా చూసేటువంటి విధంగా చేసేవారు. అనగా ఈ దట్టి మన హృదయంలో కలిగేటువంటి కోరికలు, మన మెదడులో మెదిలేటువంటి ఆలోచనలు, ఆ రెండింటినీ కూడా సరైనటువంటి క్రమబద్ధంగా అది సరైన విధంగా నడవగలగటానికి పనికి రాగలిగిన విధంగా కట్టేటువంటి దట్టి. ఆ ఆలోచనలు, కోరికలు ఈ రెండింటినీ కూడా సరైనటువంటి విధంగా దేవుని యొక్క ఏర్పాటులోనికి తీసుకొని రాగలిగినటువంటిది ఈ సత్యం. సో ఈ సత్యం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లోకంలో ఈ లోక అధికారి వేరు, అతడు అపవాది. తరువాత అతడు అబద్ధమునకు జనకుడు. మన ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన నేనే సత్యమునని చెప్పాడు. తర్వాత ఆ సత్యంలో అలా ఆయన ఏ విధంగా జీవించాడో, అంటే తండ్రి యొక్క ఇష్టాన్ని చక్కగా నిర్వర్తించడానికి మరి చివరి వరకు తండ్రి యొక్క కోరిక ప్రకారంగా జీవించగలిగాడో ఆ సత్యంలో ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. తర్వాత ఆయన ఈ లోకము నుంచి వెళ్ళుచున్నప్పుడు మనలను సత్యములో ప్రతిష్ఠించి వెళ్ళాడు. అంటే లోకము నుంచి వేరై సత్యములో నిలిచి ఉండి తర్వాత లోకమునకు భిన్నంగా జీవించేటువంటి విషయం కొరకు మనలను ప్రతిష్ఠించున్నాడు. ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాక్యమే సత్యము. కనుక ఎవరైనా లోకం యొక్క పోకడ, లోకనాథుడు, అపవాది అవన్నీ కూడా అబద్ధ తరగతికి చెందినవి. సత్యం అనగా దేవుడు ఆయన మన కొరకు, మనుషుని కొరకు రచించినటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకునటానికి ఇవ్వబడినటువంటి వాక్యము, ఆ వాక్యములో నిలిచుండి ఆ వాక్య ప్రకారంగా జీవించటం అనేటువంటిది మనము సత్యం అనేటువంటి దట్టి కట్టుకునటం. దేవుడు మనిషిని పరలోక సంబంధమైన వాటి కొరకు సృష్టించాడు. ఆ పరలోక సంబంధమైన దానిలో తన కుమారునితో కూడా మనము మహిమలో పాలివారమై రాబోయేటువంటి తరములో
మనము ఆయనతో పాటుగా కలిసి మహిమలో మరి దేవుని యొక్క జీవాన్ని కలిగి నిత్యత్వంలోనూ 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలోనూ ఆయనతో పాటుగా రాజ్యం చేయాలనే కోరిక మరి భూమికి పునాది వేయబడక మునుపు నుంచి ఉంది. అది సత్యం. లోకంలో లోకనాథుడు అతడు అబద్ధమునకు జనకుడయుండి లోకములో ఉన్నటువంటి అనేకమైన వాటి ద్వారా మనలను ఆకర్షించి వాటి ద్వారా మనలను దేవుని యొక్క ప్రణాళికలో నిలబడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మన హృదయము, మన మనసు ఇక్కడున్నటువంటి వాటి విషయాన్ని చూచి చలించిపోకుండా వాటి విషయమై వాటి ద్వారా ప్రభావితం కాకుండా మనలను నిలబెట్టగలిగినటువంటిది సత్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న తర్వాత అతడు శోధించబడి ఉన్నాడు 40 దినములు. ఇప్పుడు మొదటి శోధనలో మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించడని చెప్పినాడు. కనుక ఆయన నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట సత్యము కనుక దాని ద్వారా ఈ అపవాది యొక్క మరి కుతంత్రములన్నిటిలో మనం పడిపోకుండా కాపాడబడగలుగుతాం. తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ చూపించి తనకు మొక్కినట్లయితే ఇవన్నిటినీ ఇస్తానని చెప్పినాడు. దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కవలనని చెప్పినాడు. కనుక మనము ఈ విగ్రహముల జోలికి అపవాది యొక్క తంత్రముల జోలికి మనం వెళుతున్నట్లయితే అప్పుడు మనము మరి అపవాది యొక్క చిక్కులలో పడేవారం ఉంటాం. అలా కాకుండా వాక్యం యొక్క వెలుగులో మనలను మనం ప్రతిష్ఠించుకొని అంటే వేరుపరుచుకొని ప్రత్యేకపరుచుకొని దేవుని యొక్క వాక్యం అనేటువంటి జ్ఞానపీఠికలో మనం గనక చూసుకుంటూ ఆయన కోరిన విధంగా జీవించగలిగినట్లయితే మనము ఆ సత్యం అనే దట్టిని కట్టుకొనిన వారంగా చేయబడతాం. చూడండి, మొదటి యోహాను 5వ అధ్యాయం 19, 20, 21. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదము. కనుక సత్యవంతుడైన దేవుని ఎరగవలనని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి సత్యాన్ని మనకు పరిచయం చేసి ఆయనలో మనం నిలిచి ఉన్నట్లుగా మనలను ఆయన చేసినటువంటి బలికార్యం ద్వారా అంగీకరించున్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక ఆ సత్యవంతుని యందు నిలిచి ఉండడం ద్వారా మనలో ఈ శరీర సంబంధమైనటువంటి జీవం కాకుండా దేవుని సంబంధమైన జీవాన్ని కలిగి ఆ వాక్యం యొక్క వెలుగులో అంటే దేవుని యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి ప్రత్యక్షతలో కనుక జీవించుతున్నట్లయితే మనం సత్యంలో నిలిచి ఉన్నట్లు. అది మన కోరికలను తర్వాత మన ఆలోచనను క్రమబద్ధం చేసి అది దేవుని వైపు మరల్చి అబద్ధం నుంచి మనల్ని వేరుపరిచి సత్యవంతుని యందు నిలిచి ఉన్నట్లుగా చేస్తుంది. 21వ వచనం, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండడి. కనుక ఏదైనా సరే మన అంతరంగంలో మన ప్రభువుని కాకుండా వేరైన దానిని ప్రతిష్ఠించడానికి చేసేటువంటి అబద్ధికుని యొక్క ప్రతి ప్రయత్నం కూడా విగ్రహం అవుతుంది. ఆ విగ్రహం మన అంతరంగంలో మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు కాకుండా ఆయన ఆత్మ ద్వారా వచ్చేటువంటి వెలుగు కాకుండా జీవించేటువంటి దానికి అతడు ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ప్రతిరోజు అపవాది యొక్క కుతంత్రములను మనం గుర్తెరిగి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిచి ఆ సత్యమందు ప్రతిష్ఠించబడినట్లయితే ఆ సత్యం అనే దట్టి కట్టుకుని వారంగా మరి అపవాది యొక్క కుతంత్రములను ఎరిగి వాటిని ఎదిరించగలిగిన వారంగా చేయబడతాం. తర్వాత రెండవది, నీతి అను మైమెరవు తొడుగుకొని. నీతి మరి మైమరువు మన యొక్క ప్రవర్తనను మరి సూచించేదిగా ఉంటుంది. మొదటిగా మనము మన పాప అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన మృతులలో నుంచి లేచున్నాడు. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఉచితంగా నీతిమంతులముగా తీర్చబడతాం. ఆ నీతి అనేటువంటి మైమరువు మనకు ఆయన అనుగ్రహించున్నాడు. కనుక మనం ఆయన ఎదుట తండ్రి ఎదుట నిలబడినప్పుడు మనం ఉచితంగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన గొప్ప కార్యమందు విశ్వసించడం ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. తర్వాత అలా తీర్చబడినటువంటి మనము మన యొక్క అంతరంగంలో
మంచి మనస్సాక్షి కలిగి నడుచుకున్నటం అనేటువంటిది నీతి అనే మైమరువు. ఆ నీతి అనేటువంటిది మనకు అనుగ్రహించబడినది కనుక ఆ ఒకసారి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఆ నీతి అనేటువంటి దానిలో మనం నడవవలసిన వారంగా ఉన్నాం. అలా నడుచుట ద్వారా మనము అపవాది యొక్క కుతంత్రములను పడగొట్టగలిగిన వారంగా చేయబడతాం. నీతి అంటే దేవుని దృష్టిలో సరైనది చేయుట అనేది అర్థం. ఆయన దృష్టిలో మరి ఆయన కోరిన విధంగా ఆయన వెలుగులో నడుస్తూ ఆయన ఏమి మనల నుంచి ఆశిస్తున్నాడో, ఏ విధంగా నడవాలని కోరుతున్నాడో ఆ విధంగా జీవించుట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఆయన చెప్పినాడు, నేను మనుష్య కుమారుడు తనంతట తానుగా ఏది చేయడు కానీ తండ్రి మరి ఏది చేయనో దానిని చూచి చేయను, తర్వాత తండ్రి దగ్గర నుంచి వినినటువంటి వాటినే ఆయన మీకు బోధించును. కనుక ప్రతిదాని విషయంలో తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క కోరికను, తండ్రి యొక్క పనులను ఆయన స్వయంగా ఈ లోకంలో ఉంటూ నడిచున్నాడు. అందుచేత పౌలు అపోస్తుల కార్యం 24వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు. 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. కనుక ప్రతిరోజు అన్ని విషయాలలో పౌలు దేవుడు ఎదుట తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకుంటూ మనుషుల పక్షంగా కూడా తన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటిది తన మనస్సాక్షి తనను ఒప్పించినటువంటి విషయాల ప్రకారంగా అతడు జీవించున్నాడని అర్థం. అది నీతి అనేటువంటి మైమరువు. కనుక ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా ఈ లోకంలో మనం జీవించేటువంటి క్రమంలో మనము దేవుని ఎదుట ఆయన కోరిన విధంగా జీవించడం అనేటువంటిది, తర్వాత మనుషుల ఎదుట దేవుడు ఏ విధంగా నీతిగా జీవించమని కోరి ఉన్నాడో ఆ విధంగా జీవించడం అనేటువంటిది అభ్యాసం చేయటం అనేటువంటిది మనందరం కూడా చేయవలసినటువంటి క్రమం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మనము మన యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడి ఆయనను సేవించడానికి పనికి రాగలిగిన విధంగా సిద్ధపరచబడుతుంది. అపవాది మనం గతంలో చేసినటువంటి పాపాలు, మనం దేవుడిని ఎరిగిన తరువాత చేసినటువంటి తప్పులు ఒప్పులు వాటన్నిటి విషయమై మన గమనానికి తీసుకుని వచ్చి మనలను మరి చింతింపు చేసేవాడుగా ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనం ఒప్పుకొనినట్లయితే, మన పాపములను ఒప్పుకొనినట్లయితే అది శుద్ధీకరించి మరలా మన మనస్సాక్షిని స్థిరపరుస్తుంది. కానీ ఆ ఒప్పుకొనిన వాటిలో ఆ పాపములో నిలిచి ఉండక మరి ఆ దేవుని శక్తి చేత మనం నడిపించబడుతూ దేవుడు కోరిన విధంగా జీవించడం అనేటువంటిది మనందరం కూడా చేయవలసిన అభ్యాసం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. అంటే మనం గనక ప్రభు అయిన యేసుక్రీస్తునందు గనక నిలిచి ఉన్నట్లయితే మన శరీరము పాప శక్తి నుంచి విడుదల పొంది దేవుని శక్తి అయినటువంటి ఆత్మ చేత నీతిగా జీవించగలగటానికి జీవం కలిగి ఉన్నదని చెప్తున్నాడు. అంటే ఇది వరకు దేవుడిని ఎరగక మునుపు ఆయనలో మనం బాప్తిజం పొంది ఆయన మరణ పునరుద్ధానాలలో పాలివారమొకట, సాదృశ్యాలలో పాలివారమొకట అనే అనుభవం లేకపోతే అప్పుడు మనం పాపము లేక శరీర సంబంధములుగా జీవించుతున్నట్లే లెక్క. మనం ఆ విధంగా ఆయనతోటి ఐక్యపరచుకున్న తర్వాత నూతన జీవం కలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ఆత్మ మనలో ఆయనలో గనక మనం నివసించుతున్నట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంచబడినటువంటి ఆత్మ నీతిగా జీవించగలగడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అనగా దేవుడు ఏది కోరుతున్నాడో అది చేయగలిగినటువంటి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి చేయటానికి ఆత్మ వలన శక్తిని ప్రసాదించేవాడుగా ఉన్నాడని అర్థం. అందుచేతనే రోమపత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో, అంటే మనము పాపస్థితిలో ఉన్నప్పుడు ప్రభువును ఎరగక తరువాత మనము పరిశుద్ధాత్మ శక్తిని ప్రభావాన్ని రుచి చూడక మునుపు మన శరీరాలను దుర్నీతికి అవినీతికి సాధనాలుగా అప్పగించుకునేటువంటి జీవితం మన అందరికీ పరిచితం. తర్వాత ఇప్పుడైతే అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
అంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనము మన శరీరంలోని అవయవాలను, మన మనసులోని కోరికలను, మన మనసులో కలిగే ఆలోచనలను, మన హృదయంలో కలిగే కోరికలను, వీటన్నిటినీ కూడా మనము నీతికి సాధనాలుగా అప్పగించుకొని, దేవుడు ఏదైతే నీతి అని ఎంచుతున్నాడో దానిని మనం జరిగించే విషయంలో మరి స్థిరచిత్తులమై ఉండాలనేటువంటిది మనం ధరించుకొనవలసినటువంటి నీతి అనేటువంటి మైమరువు. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28, 29. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచి ఉన్నాడనేది చదువుతున్నాం. ఇక్కడ ఆ విధంగా మనము ఆయన యందు విశ్వసించిన మనము ఆయన యందు నిలిచి ఉండి నీతి క్రియలను జరిగించుతున్నట్లయితే, నీతిని జరిగించు ప్రతివాడు, అది మనం ఆ మాయమరువు అనేటువంటిది ఆ నీతిని జరిగించుట అనేటువంటి దానికి అర్థం. దాని తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అంటే దేవుని పోలికగా కలిగి ఉన్నటువంటి ఆ నవీన స్వభావంలో నీతిని జరిగించడం అనేటువంటిది క్రమంగా జరిగేటువంటి ప్రక్రియ. కనుక మన జీవితంలో ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనము మరి శరీర సంబంధులం కాకుండా ఆత్మ సంబంధులంగా ఉన్నట్లయితే మన అంతరంగము నీతి విషయమై జీవం కలిగి దేవుడు కోరిన విధంగా నీతిని జరిగించుతూ ముందుకు సాగగలదు. అటువంటి ప్రక్రియలో మనం గనక దేవుడు కోరినటువంటి విషయాలను జరిగిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుట ఈ భూలోకంలో ఈ శరీరంలో ఉంటున్న సమయంలో జరిగించుట అనేటువంటిది మనము అపవాది యొక్క బాణములను ఎదుర్కొనటానికి మనను సిద్ధపరుస్తుంది. అలా కాకుండా మనం ఈ లోక సంబంధంగా కానీ లేక మనుషులంగా మనం ఈ లోకంలో ఎరిగినటువంటి జ్ఞానయుక్తంగా కానీ నడుచుకున్నట్లయితే జీవని చిత్తాన్ని జరిగించకుండా నీతిని జరిగించే వారంగా మనం ఉండము. కనుక మనము ఆయనలో నిలిచుండి ఆత్మ విషయంలో జీవం కలిగి నీతి జరిగించుటలో గనక ముందుకు సాగినట్లయితే అది మనకు మైమరువుగా ఉంటుంది. ఈ నీతి అనేటువంటిది ఏ విధంగా మరి కుమారుడు తండ్రి యొక్క ఉద్దేశాలను చక్కగా నెరవేర్చగలిగినాడో ఆ విధంగా మనము ఆయన కోరుతున్నటువంటి విషయాలను మాత్రమే చేయుటకు పనికి రాగలిగినటువంటి అభ్యాసంలోనికి రావాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన. దాని తర్వాత చూడండి, పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడును తొడుగుకుని నిలవబడుడి. ఈ సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు మనము ఈ లోకంలో జీవించేటువంటి క్రమంలో మన హృదయంలోనూ మన మనసులోనూ కలిగేటువంటి అనేక కోరికలు తలంపుల ద్వారా చాలాసార్లు అసమాధానానికి గురవుతుంటాం. ఈ అసమాధానము ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ఆలోచించడం ద్వారా మనము దేవునితో ఉన్నటువంటి సంబంధంలో స్థిరంగా లేకపోయినట్లయితే కలిగేటువంటిది. కానీ ప్రభువు ఈ లోకంలో ఉండగా చెప్పినాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చుచున్నట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయొకటి, వెరవనీయొకటి. కనుక మనము విశ్వాసం అనే విధంగా ఆయనలో కనుక నిలిచి ఉన్నట్లయితే మనకు ఈ సమాధానం అనేటువంటిది చక్కగా అనుభవం కాగలదు. ఈ అసమాధానము తరువాత మనం వ్యథ చెందుట అనేటువంటిది మనము ప్రభు అయిన క్రీస్తునందు సరైన విధంగా ఎదగని దానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడైతే మనము అనేకమైన విషయాలలో ఈ ప్రతిస్పందన అనేటువంటిది దురుసుగాను లేక అసమాధానంతో కూడినటువంటి ప్రక్రియగా మారుతుందో, అంటే మనము దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి విషయాలలో ఎటువంటి విధంగా ఆయనలో స్థిరచిత్తులమై ఉండాలో ఆ విధంగా లేము అని అది అర్థం. అందుచేతనే మనలో ఈ ప్రతిస్పందన అనేటువంటిది వేరుగా ఉండి అది అసమాధానంతో కూడిందిగా ఉండి మన అంతరంగంలో మన హృదయంలో ఉన్నటువంటి వ్యధను బయలుపరుస్తూ కనబడుతుంది. ఆ విధంగా కాకుండా మనము ఆయనలో కనుక నిలిచి ఉన్నట్లయితే ఆ సమాధానం అనేటువంటిది మనకు చక్కగా కనబడుతుంది. ఇక్కడ ఇంకోసారి చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం
17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఇది దేవుని యొక్క పరలోక సంబంధమైన జ్ఞానం గనక మనలో పనిచేస్తున్నట్లయితే అది పరిశుద్ధత, తరువాత సమాధానకరమైనదిగాను, మృదువుగాను, సులభముగాను, లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతముతోనూ వేషధారణతోనూ లేనిదై ఉన్నది. ఇదంతా మొత్తం కలిపి మన అంతరంగంలో మసలుతున్నటువంటి ఆలోచనలు, కోరికలు, మనుషుల పక్షంగా మనకు కలిగినటువంటి అభిప్రాయాలు, వాటన్నిటి యొక్క సమ్మిళితం ఇది. అది చూడండి, అది పవిత్రంగా ఉంటుంది. అంటే వేరే వాళ్ళని గురించి తప్పుగా ఆలోచించదు. తర్వాత ఎప్పుడు కూడా సమాధానకరమైనటువంటి విధంగా ఆ జ్ఞానము మనకు నేర్పుతుంది. తర్వాత మృదువుగా ఉంటున్నది, దురుసుగా మాట్లాడదు. తర్వాత సులభంగా లోబడుతుంది. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది తీసుకొనగలిగిన విధంగా ఉంటుంది. తర్వాత కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. అంటే వేరే వారితో మనం వ్యవహరించేటువంటి తీరులో అది దయ, మంచితనంతో కూడినటువంటి గుణాల యొక్క పోలికలో ఉంటుంది. తర్వాత పక్షపాతము, వేషధారణ లేనిది. ఇవన్నీ కూడా జరిగించటం అనేటువంటిది చూడండి 18వ వచనంలో. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడెను. సో ఈ పైనుంచి వచ్చే జ్ఞానము ద్వారా ఈ ఈ విషయాలలో మనకు నిజమైనటువంటి అనుభవంగా మారుతున్నటువంటి కొలది దేవుని యొక్క సమాధానము మనకు నది వలె మన అంతరంగంలో, మన హృదయాలలో పారేదిగా ఉండగలదు. అటువంటిది ఉన్నప్పుడు మనము నిజమైన విధంగా ఈ సువార్తను ప్రకటించగలిగిన వారంగా చేయబడతాం. ఈ మరి కనికరము, మృదువుగాను, సులభంగా లోబడినటువంటి జ్ఞానము మనలో పనిచేయకుండా ఉన్నట్లయితే మనము చెప్పేటువంటి సువార్తలో కూడా సరైనటువంటి విధంగా లేదు అనేది అర్థం. మనలో ఈ స్వభావం చొప్పున మనకి సమాధానం విత్తబడుతున్నట్లయితే, అంటే పైనుంచి వచ్చే జ్ఞానం యొక్క అనుభవంలోనికి నడిపించబడుతూ మన అంతరంగంలో సరైనటువంటి సమాధాన స్థితి కలిగిన వారంగా మనం కనుక స్పందిస్తూ ఉన్నట్లయితే అది సమాధానకరమైనటువంటి సువార్త అనే జోడును తొడుగుకొని మనం జీవిస్తున్నట్లుగా అవుతుంది. అలా కాని పక్షంలో మరి అసమాధానం మన అంతరంగంలో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళతో వ్యవహరించుట అనేటువంటి దానిలో మరి పక్షపాతం కానీ, వేషధారణ కానీ ఇవన్నీ కనబడతాయి. ఎందుకంటే మన అంతరంగంలో కనుక వేరైన విధంగా ఉండి మనము వేరే వారితో వ్యవహరించేటువంటి సమయంలో సమాధానకరంగా ప్రవర్తించుతున్నట్లయితే అది వేషధారణతో కూడినది. అది నిజమైన సమాధానానికి సూచన కాదు. అది పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకున్నట్లుగా కాదు. ఈ సువార్త వలన అయినటువంటి జోడు, సిద్ధ మనస్సు అంటే ఇతరులతోటి మన యొక్క వ్యవహార శైలిలో మన స్పందన పైనుంచి వచ్చే జ్ఞానము ద్వారా కలిగి అది మృదువుగాను, వేషధారణతో లేకుండా పవిత్రమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాధాన సువార్త అనేటువంటి జోడును తొడుగుకున్నట్లుగా మనం ఇతరులతోటి వ్యవహరించగలుగుతాం. తర్వాత 16వ వచనంలో ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. సో వీటన్నిటికీ మించినటువంటిది ఇవన్నీ కాక అంటే వీటన్నిటికంటే తర్వాత మీరు విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. మనము అవిశ్వాసులంగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి కార్యమును బట్టి విశ్వసించడం ద్వారా ఉచితంగా రక్షణను మనం పొందగలిగినాం. అది ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాక్యము ద్వారా మనము ఆ విశ్వాసాన్ని కలిగి ఆయన మన మొట్టమొదటిగా ఇది చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కనుక ఈ విశ్వాసం అనేటువంటిది దేవుని వరం. ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే ఎవరైతే నిజమైన విధంగా మరి దేవుడిని వెతికి తనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావం విషయమై చింతించి పశ్చాత్తాపడి మరి వేరైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుతున్నారో వారందరికీ కూడా, అటువంటి యథార్థమైన హృదయంతో వెతుకు వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై వారిలో ఉన్నటువంటి ఆత్మను వెలిగింపచేసి దేవుని చూడగలిగేటట్లుగా, తర్వాత వారిని తాకుట ద్వారా ఆయన శబ్దాన్ని వినగలిగేటట్లుగా ఆ రెండింటినీ కూడా చేసేవాడుగా ఉంటాడు. అది మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో దాన్ని చూస్తాం. మన కన్నులు వెలిగించబడుట ద్వారా ఆ రాజ్యమును చూచుట, మరి గాలి తనకు ఇష్టమైన చోటును విసురుట ద్వారా మనం ఆ శబ్దాన్ని వినుట, అంటే ఆత్మ మనలను తాకి దేవుడిని
గురించిన విషయాలను చూడగలిగే విధంగా చేయుట అనేటువంటిది, అలా చేయగలిగినప్పుడు మనము నిజమైనటువంటి విధంగా ఆ పాపముల నిమిత్తమై మన మనస్సాక్షిలో ఒప్పించబడి పరలోక సంబంధమైన వాటిని చూడగలుగుటకు, వినగలుగుటకు మనలో దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. తర్వాత విశ్వాసం అనేటువంటిది వినుట వలన కలుగుతుంది, వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది. కనుక ఈ చూడటము, ఈ వినటము, ఆ రెండింటి యొక్క కలయిక అనేటువంటిదే విశ్వాసం. ఆ రెండు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో జరిగించేటువంటి ఆరంభ కార్యంలో ఇవ్వబడినటువంటి అది ఒక వరం. దాని ద్వారా దేవుని సంబంధమైన విషయాలను చూడగలగటం, దేవుని సంబంధమైన విషయాలను వినగలగటం చేస్తాం. అది మామూలుగా ఈ లోకంలో ఉన్న వారికి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచి ఉన్నాడో అవి వారు చూడలేరు, అవి వినలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మనకు కనులను తెరిచి, చెవులను తెరిచి అవి చూడగలిగేటట్లుగా, వినగలిగేటట్లుగా చేస్తాడు. అది విశ్వాసము ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. అయితే ఆ వాటికి సంబంధిత ఆధారంగా, అంటే దేవుడు మన కొరకైతే పరలోకంలో ఏవి సిద్ధపరిచున్నాడో అవి విశ్వాసము ద్వారా మనం చూడగలిగి, వాటిని వినగలిగి, వాటి విషయమైన విషయాలను వినగలిగి ముందుకు సాగటం, అది విశ్వాసంలో ఒక మెట్టు. రెండవది, ఆయనే స్వయంగా విశ్వాసం ద్వారా మనలో జీవించడం. అంటే ఆయన మనకు అనుగ్రహించుతున్నటువంటి పరలోక సంబంధమైన విషయాల నిమిత్తమైనటువంటి అవగాహనలోనికి మనం వచ్చుట మాత్రమే కాకుండా, వాటిని పొందగలిగి, వాటి అనుభవపూర్వకంగా మనం ఈ లోకంలో జీవించగలిగి, రాబోతున్నటువంటి లోకానికి మనం సిద్ధపాటులోనికి రాగలగటానికి మనకి ఏదైతే బలం అవసరమో అది క్రీస్తు విశ్వాసం ద్వారా మన హృదయాలలో నివసించడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. మొదటిగా ఆయన మనకు అనుగ్రహించబడినవి తెలుసుకునడం ద్వారా విశ్వాసంతో జరిగేది. రెండవదిగా ఆయన మనలో నివసించడం ద్వారా ఆయనలో ఉన్న బలాన్ని మనం విశ్వాసంతో గ్రహించి వాటి కొరకు జీవించడం ద్వారా జరిగేటువంటిది. ఈ రెండు విషయాలు విశ్వాసం ద్వారా జరిగించబడేటువంటి ఇవి. కనుక ఈ విశ్వాసం అనేటువంటి డాలు మనం ఎప్పుడు కూడా ఈ అపవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాలను, ఆయన శక్తిని మనలో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి మనలో ఆయన జరిగించే ప్రభావవంతమైన బలాన్ని పని చేయకుండా, మనము విశ్వాసం ఉంచకుండా అడ్డం పడుతుంటాడు. అవి అతడు ఈ లోకంలో ఉన్న అనేక విషయాలను మనకు చూపించి మన హృదయాన్ని స్థానభ్రంశం చేయాలని చూస్తుంటాడు. కానీ విశ్వాసం అనేటువంటిది ఏవైతే మనకు చూపబడ్డాయో, తెలపబడ్డాయో, వినిపించబడ్డాయో ఆ వాగ్దానాలను గట్టిగా పట్టుకుంటూ ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి అవసరమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన అంతరంగంలో, హృదయాలలో విశ్వాసం ద్వారా జీవించడం ద్వారా ఆ బలాన్ని కలిగి మన కన్నులు పైకెత్తి మనం చూడగలుగుతాం. అప్పుడు అపవాది మనకు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా వల వేసినప్పటికీ, శరీర సంబంధమైన వాటి ద్వారా మనం పడిపోయేటట్లుగా జరిగించడానికి మనలను అతడు ప్రలోభపరిచినప్పటికీ, విశ్వాసం ద్వారా అదృశ్యమైన వాటిని చూడగలిగి, మరి వెలుచూపుతో కాకుండా విశ్వాసము ద్వారా చూడగలిగి, విశ్వాసముతో కలిగిన ఆత్మ కలిగిన వారమై జీవిస్తూ బలంగా మనం మాట్లాడగలిగే వారంగా చేయబడతాం. అది మనందరం కూడా మన యొక్క జీవిత క్రమంలో చేయవలసినటువంటి పని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలనేటువంటి ఉపమానాన్ని చెప్తూ లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా అని చెప్తున్నాడు. ఆ విశ్వాసం అంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానములను యందు విశ్వసించడం మాత్రమే కాకుండా, ఆయన స్వయంగా మనలో నివసించి ఆయన బలం ద్వారా మనం జీవించడం అనేటువంటిది అర్థం. తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో లోకమును జయించుతున్నటువంటిది మీ విశ్వాసమే. అంటే ఆయన మనలో నివసించడం ద్వారా, ఆయన వాక్యం ఆధారంగా మన జీవిత క్రమాన్ని మనం స్థిరపరచుకున్నడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి లోకము లాధుడిని మనం జయించగలుగుతాం. ఆ విధంగా మనకు ఈ విశ్వాసం అనేటువంటి డాలు ఇవ్వబడుతుంది. దాని తర్వాత చూడండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఆ విధంగా ఈ దుష్టుని యొక్క అగ్నిబాణములు మన మీదకు వచ్చినప్పుడల్లా మనము ఆయన అనుగ్రహించబడినటువంటి వాక్యము, ఆయన మనలో బలంగా పనిచేస్తూ ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాల ద్వారా ఆ బాణములన్నీ కూడా మన మీద ప్రభావితాన్ని కనపరచలేకుండా చేయగలుగుతాం.
తరువాత 17వ వచనంలో రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఈ శిరస్త్రాణము మనం ధరించుకునేటువంటి ఈ శిరస్త్రాణము మనము ఎవరికి సంబంధించిన వారంగా ఉన్నాము అనేటువంటిది లోకములో చెప్పబడుతుంది. అది దానిపైన ఉన్నటువంటి గుర్తు ప్రభువుకు సంబంధించిందిగా ఉంటుంది. ఈ లోకంలో యాంటీక్రైస్తు రాబోయే మునుపు, అంత్యక్రీస్తు రాబోయే మునుపు అతడు మనుషులందరి మీద కూడా తన ముద్రను వేయబోయేవాడుగా ఉన్నాడు. కానీ ఈ శిరస్త్రాణము ప్రభు అనేటువంటి యేసుక్రీస్తును ముద్రను ధరించుకునే వారుగా చేయబడి దానికి గుర్తు. అది మన ప్రవర్తనలో మనం చెప్పబడినటువంటి ఈ నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, మరి సమాధాన సువార్త వలనైనటువంటి పాదములకు జోడు, విశ్వాసం అనే డాలు, ఇవన్నీ కలిగినటువంటి జీవితం మనం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వారంగా ఉన్నాము అనేటువంటి ఆ శిరస్త్రాణాన్ని కలిగి ఉండటం. నేను పరలోక సంబంధమైన వాడను, మా ప్రభువు రాబోతున్నాడు, ఆయనతో పాటుగా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది మనము మన యొక్క ప్రవర్తన అంతటి ద్వారా తెలియపరచాలని కోరుతున్నటువంటిది శిరస్త్రాణం. దాని తరువాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతడు శోధించబడినప్పుడు ఆ 3 విషయాలలో కూడా దేవుని వాక్యాన్ని అనే ఖడ్గాన్ని వాడి ఉన్నాడు. ఈ ఆత్మ ఖడ్గం అంటే మనకు ఈ దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా సరైన విధంగా ఒకవేళ తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మ యొక్క ప్రభావితం లేకుండా అది వాడినప్పుడు అది దాని యొక్క ప్రభావాన్ని చూపించలేదు. కనుక మనకు కలిగిన జ్ఞానము ఒకటే సరిపోదు. మనము ఆత్మలో జీవిస్తూ ఆత్మ ప్రభావితమై ఆత్మను దుఃఖపరచకుండా ప్రతిరోజు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడే ఈ వాక్యము ద్వారా కలిగినటువంటి జ్ఞానము, ప్రత్యక్షత ఆ రెండూ కూడా మరి చక్కగా మనము లోకంలో నుంచి ఈ అపవాది యొక్క బాణములన్నిటి నుంచి తప్పించుకొని నిలబడగలగటానికి పనికిరాగలుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక మనము ఈ వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడిని గురించినటువంటి విషయాలను అనేకమైనవి అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ఆయనలోని సహవాసలోనికి రాగలుగుతాం. ఈ ఆత్మలో జీవించడం ద్వారా ఆ వాక్యాన్ని ఎటువంటి విధంగా మనము మరి మన జీవితంలో అన్వయించుకోవాలో, అపవాది యొక్క కుతంత్రములను ఎరిగి వాటిని మనం ఖండించాలో, ఆ 2 విషయాలలో కూడా మనకు ఆత్మ బలాన్ని ఇస్తుంది. అది మనం సరైనటువంటి విధంగా ఆత్మను దుఃఖపరచకుండా జీవించినప్పుడు మాత్రమే జరగగలిగేటువంటి విషయం. కనుక మనకు జ్ఞానం కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఈ ఆత్మలో జీవించడం ద్వారా మాత్రమే ఆ ఆత్మ వలన ఆ ఖడ్గము యొక్క సరైన విధంగా పదును తేలుతుంది. అప్పుడు మాత్రమే మనం అపవాదిని ఓడించడానికి పనికిరాగలిగిన విధంగా దాన్ని వాడటం అనేటువంటిది నేర్చుకోగలుగుతాం. దీని విషయంలో మనము ఆత్మ ద్వారా నింపబడుట, ఆత్మను దుఃఖపరచకుండా ఆత్మలో నడుచుట, ఈ విధంగా మనం జీవితాన్ని జీవించట అనేది అభ్యాసం చేసుకున్నప్పుడు ఆత్మ అనేటువంటి దేవుని యొక్క వాక్య ఖడ్గము ద్వారా నడిపించబడుతున్న అనుభవాన్ని కలిగి ఉండగలుగుతాం. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ విషయాలన్నిటి ద్వారా అది మనకు సర్వాంగ కవచంగా మారుతుంది. ఆ విధంగా మార్చబడినటువంటి ఆ కవచం ద్వారా మనము జయించినటువంటి జీవితాన్ని కలిగి, తండ్రి అయిన దేవుడు మనలను ఎందుకు పిలిచినాడో, ఆయన మన పక్షంగా కలిగిన ఉద్దేశాలు ఏమిటో వాటన్నిటినీ కూడా మనం చక్కగా గ్రహించగలిగిన వారంగా చేయబడతాం. ఆ విధంగా మనం ఉండగలగటానికి, జీవించగలగటానికి, అపవాదిని ఓడించి జయించిన జీవితం యొక్క అనుభవంలోనికి రాగలగటానికి తండ్రి అయిన దేవుడు మనకు సహాయపడినగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని యొక్క అనుభవంలోనికి మేము రాగలిగి ఆ విధంగా జీవించగలగటానికి కావలసిన దయను మా మీద ఉంచండి. ఈ లోకంలో మీ రాకడ కొరకు ఎటువంటి విధమైన సిద్ధపాటులోనికి మేము రావాలో ఆ విధంగా రాగలిగినటువంటి కృప మా అందరి మీద ఉంచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.